హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు కాకరకాయ పొడి రెసిపీ చూపిస్తాను. ఇది ఎవరైనా తినచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ రోజు ఒక మొదటి ముద్దలో కొద్దిగా వేసుకుని తింటే మంచిది. అది 7 కాకరకాయలు. వెయిట్ ఎంత ఉందో చెప్పలేను. సో బాగా కడిగేసి ఆరబెట్టుకున్నాను. సో రాత్రి కడిగి ఆరబెట్టేసాను బట్ట మీద. ఒకవేళ ఈవినింగ్ చేసుకునేలా అయితే పొద్దున్న కడిగి ఆరబెట్టి ఇలా చక్రాల కింద కోసుకోవాలి. 1/2 కిలో ఉంటాయేమోనండి. 1/2 కిలోకి 1/2 కిలోకి మధ్యలో ఉంటాయి. ఎవరో ఇచ్చారు, కొన్నవి కాదు. సో నూనె పెట్టి కాగనేస్తున్నాను. ఇది కాకరకాయలు కొంచెం చిన్న మంట మీద వేపుకుంటేనే బాగా వేగుతుంది, దలసరిగా ఉంటుంది కదా. హైలో పెట్టి వేపిస్తే ఏంటంటే మెత్తగానే ఉంటుంది, పౌడర్కి సరిగ్గా కుదరదు. సో స్లో ఫ్లేమ్ మీద బాగా గలగలలాడేలా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు కట్ చేసినవి 2 వాయిల్ కింద వేసుకున్నాను. 2 సార్లు, ఒకసారి సగం వేసాను, మళ్ళీ నెక్స్ట్ మిగతా సగం వేసాను అనమాట. చేదు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాకరకాయ రసం అలా తాగితే మంచిదంటారు. అలా తాగలేం కదా, రోజు చేయలేం. అలా అయితే ఇది అనుకోండి, రోజు మొదటి అన్నం తిన్నప్పుడు మొదటి ముద్దలో, ఒకవేళ చపాతీలు అవి తినేవాళ్ళు అయితే ఇడ్లీలు తిన్నప్పుడు కొద్దిగా వేసుకొని అలా వాడుకోవచ్చు అన్నమాట. ఈ ఫ్రై చేసిన నూనె కూడా నెక్స్ట్ కూరలు వండుకున్నప్పుడు వాడేసుకోవచ్చు. చేదేం రాదు, బాగానే ఉంటుంది. పప్పులు అవి తాలింపు పెట్టుకున్నా అలా వాడేసుకోవచ్చు. వేపుడైతే పైన చెక్కు తీసేస్తాం. ఇదైతే పై చెక్కు కూడా ఉంటుంది కాబట్టి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. అవి తీసేసిన తర్వాత నూనె తీసేసి అదే దాంట్లో 15 ఎండుమిరపకాయలు వేసానండి. ఒక్కసారి వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకు అలా ఉందని చూస్తున్నారా? ఇదివరకు ఒకసారి చూపించాను. నేను ఎక్కువ కరివేపాకు ఉన్నప్పుడు కడిగి ఆరబెట్టి నీడలో ఆరబెట్టి స్టోర్ చేసుకుంటాను. నా షార్ట్స్ వీడియోలో ఉంటుంది అనుకుంటా, నేను చేసింది చూడండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎండుమిర్చి గమ్ముని వేగిపోతే మాడిపోతాయి. దగ్గరే ఉండండి, వదలకండి. సో వేగిపోయినాయి. సరే, కాకరకాయలు ఇది కూడా 2 చల్లారినవి. ఇంకా వేగిపోయిన తర్వాత కమ్మటి వాసన మొదలవగానే ఆఫ్ చేసేసుకోవచ్చు ఎండుమిర్చి. రెండు చల్లారినవి. మిక్సీ జార్లో కాకరకాయ వేసాను, వేపించిన కరివేపాకు ఎండుమిర్చి వేసాను. నెక్స్ట్ ఒక 10 వెల్లుల్లి రేకులు, ఇంకా ఎక్కువ వేసుకున్నా మంచిదే. పచ్చి జీలకర్ర 1 స్పూన్, పచ్చి జీలకర్ర. వెల్లుల్లి జీలకర్ర బాగా ఎక్కువ వాడతాను నేను.
ఒక స్పూన్ ఉప్పు అలా వేసుకుని చూసుకుని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. అయిపోయింది. ఇది మరీ స్మూత్గా వచ్చేది, కొంచెం మురుమురుగా బరకగానే ఉంటుంది. రెడీ అయిపోయిందమ్మా. మిక్సీలోంచి తీయగానే గిన్నెలోకి తీసి మూత పెట్టకూడదు, మిక్సీ వేడి ఉంటుంది కదా, సో చెమాయింపు వచ్చేస్తుంది. అదండి మరి, రెడీ అయిపోయింది. ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.